అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. నేను ఈరోజు ఆవకాడో కట్ చేస్తున్నాను. ఇది ఆవకాడో చాలా మందికి తెలియదు. చూస్తారు గానీ అదేంటో అనుకుంటారు కదా! నేను చాలా సార్లు చూసాను, విన్నాను, వీడియోస్‌లలో చూసాను. కానీ కాస్ట్ ఎక్కువ కదా! ఎప్పుడు తేలేదు. మా ఆయన తెచ్చి 2 డేస్ అవుతుంది. మా పిల్లలు ఎప్పుడు కట్ చేస్తావని ఇప్పుడు నైటు చూడండి మా అవతారాలు చూడండి ఒకసారి. దీనికోసం కోతులు కూర్చున్నట్టు కూర్చున్నారు. ఎప్పుడు కట్ చేస్తారా? ఎప్పుడు టేస్ట్ చేద్దాం. ఎవరి పిల్లలైనా అంతే గదా! ఏదన్నా కొత్తది ఏదన్నా తెస్తే అదెప్పుడు తిందామా అని చూస్తా ఉంటారు. అలానే మా పిల్లలు గూడా. మా అబ్బాయయితే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా దాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాడు. కానీ నాకు చిన్న సంతోషం. కొన్నాము. ఒక వీడియో చెయ్యాలి అని నేను ఇలా పక్కకు పెట్టాను. ఎలా ఉందయితే తెలీదు. 2 డేస్ అవుతుంది తెచ్చి. కట్ చేద్దాం. కట్ చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. వావ్! మంచిగా పండింది. దీని లోపల గింజ ఉంటది. మధ్యలో అడ్డేస్తది మనకి. మనం మ్యాంగోకి పిక్ ఎలా ఉంటదో దీనికి అలా ఉంటది. హ్మ్. వీడియోస్‌లలో చూస్తాడు గదా! అందుకని బాగా ఆవకాడో ఎప్పుడు తిందాం అని రోజు అడుగుతుండు. ఇప్పుడు కట్ జేయాల్సొస్తుంది. కొంచెం అమ్మా! ఆఖరికి సాధించాను. ఇదిగో ఈ గింజ దీన్నేం జేస్తారు నాకైతే తెలీదు. మీకేమన్నా తెలిసుంటే కామెంట్ జేయండి. ఈ గింజనైతే ఏం చేయంగా నేను జూడలేదు. అది తీయడానికి. ఈ గింజయితే చాలా గట్టిగా ఉంది. చూడండి. ఈ గింజ చూడండి అబ్బో! చాలా బాగుంది గట్టిగా చూడండి సౌండ్. ఆవకాడో అంటే దాన్ని తినడానికి ఎంత ఎక్సైట్‌గా చూస్తుంది. చూడండి మా అబ్బాయిని చూడండి ఆయన ఎక్సైట్‌మెంట్. నేనెక్కడ ఏం చేస్తున్నానో అన్నీ చూస్తున్నాడాయన. ఇది బాగుంది. బాగుంది. ఏంటిది? కూర వండుకున్నాక ఎలా ఉంటదో అలా ఉంది. నాన్న అది తొడవలాగుంది అలా. దీని పొట్ట తీద్దాం. చూడండి పండింది మంచిగా. పండిందయితే ఇలా మంచి పొట్టు భలే వస్తుంది. టేస్ట్ అయితే నేను యాక్చువల్‌గా అయితే దీన్ని జ్యూస్ చేద్దాం అనుకున్నాను. జ్యూస్ చేసుకొని తాగుదాము అని అనుకున్నాను. కానీ ఇంక ఇప్పుడు ఈ నైట్ టైమ్‌లో నేనేం చేయలేను గదా! మళ్ళీ ఖరాబ్ అయిపోద్దేమో అని భయం ఒకటి. అందుకని 4 ముక్కలకు కట్ చేసి మనిషికోటి తింటే ఎలా ఉందో టేస్ట్ కూడా చూసి చెప్తాము. ఆల్రెడీ ఇక్కడ ఉన్నది ఒకటి తినేసాను. అవునా? ఇక్కడ చూడండి. చూడ్డానికి ఎలా ఉందో. చూడండి పాడవడానికి వచ్చింది. ఖరాబ్ అవుతుంది. 2 డేస్ అవుతుంది కదా! ఇదిగో అది నీకు ఫ్రెష్‌ది ఇస్తున్నా. పట్టు. షావే గారు మీకు. ఎలా ఉందది? ఎలా ఉందది? చేదుందా? షావే గారు మీరే. ఏమైంది? ఇప్పుడు బాగుంది. టేస్ట్ ఏం లేదు. అది మీకు ఎవరైనా ఐడియా ఉంటే పచ్చి అంటే సీతాఫలానికి ముందు పువ్వు వస్తది కదా! ఆ పువ్వు తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సేమ్ ఆ టేస్ట్ ఉందండి ఆవకాడో. ఆ సీతాఫలం పువ్వులు ఉంటాయి కదా! మేమైతే చాలా తినేటోళ్ళం. ఆ పువ్వు టేస్ట్ ఉంది సేమ్. చాలా పర్లేదు బావుంది. తినేటట్టే ఉంది. మరీ తినలేనట్టేం లేదు. టేస్ట్ వెరైటీగా ఉంది. అమ్మ ఒక్కసారి కొరుక్కొని చూడు మొత్తం ఒకే కాయ. పర్లేదు వర్త్. అవకాడోని మీరు ఎప్పుడైనా తిన్నారా? దీని యూజెస్ కానీ, దీని టేస్ట్ ఎప్పుడైనా చేశారా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే దీని కాస్ట్ ఎంత ఉంటదో కూడా గెస్ చేసి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.